హలో ఎవ్రీవన్, ఈరోజు మెంతి ఆలు కర్రీ చేద్దాం. దానికి మెంతి కూరని బాగా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మెంతి కూరలో చాలా వరకు ఇసుక ఉంటుంది కదా, ఆకుకూర కాబట్టి. సో దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేనైతే వెనకాల వేర్లు అన్నీ కట్ చేసేసాను లేత ఆకుకూరని. సో నేను వాటర్ వేసి నీట్గా కడుక్కున్నాను. 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. అలా కడుక్కుంటే కనుక ఇసుక అనేది పోతుంది. సో లాస్ట్ ఒకసారి కడిగేసిన తర్వాత అది నీటిలో సోక్ చేసి పెట్టండి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు. మీరు కడిగిన పోకపోని ఇసుక ఏమన్నా ఉంది అంటే కనుక నాని కిందకి వెళ్ళిపోతుంది. దెన్ ఆకుకూర నీట్గా ఫ్రెష్గా ఉంటుంది ఇసుక లేకుండా. సో నేను కూరకి 2 ఆనియన్స్, 1 ఆలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ ప్యాన్లో జీలకర్ర, వాము వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఎంతైతే నీట్గా వేగుతుందో అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ లేకపోతే పచ్చి వాసన ఉంటుంది. సో బెటర్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఫ్రై అవ్వడానికి తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇన్ కేస్ మీకు లేట్ అవుతుంది అనుకుంటే కనుక కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆలు వేసుకోండి, టమాటో వేసుకోండి. టమాటో కూడా ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ కలుపుకొని ఫ్రై అవ్వడానికి అది లిడ్ క్లోజ్ చేయండి. అది టమాటా మగ్గిందో లేదో చూసుకుని తర్వాత ఆలు వేసుకోండి. ఆలు నీట్గా కలుపుకుని తర్వాత కాసేపు లిడ్ పెట్టి వదిలేయండి. లిడ్ పెట్టి వదిలేసాక కొంచెం మగ్గిన తర్వాత ఆ మెంతి కూర వేసుకోండి. మెంతి కూర ఈజీగా మెల్ట్ అయిపోతుంది, అంటే సాఫ్ట్ అయిపోతుంది వేయగానే. ఆ మెంతి కూర నీట్గా ఒకసారి 2 సార్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కాసేపు లిడ్ పెట్టండి. లిడ్ పెట్టి ఉంచండి. అది వాటర్ రిలీజ్ అవుతుంది మెంతి కూర నుండి. సో ఆ వాటర్ మీకు సరిపోతుంది. మోస్ట్లీ మీకు డ్రైగా కావాలి అనుకుంటే దాంట్లో ఇప్పుడు ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, పసుపు, ఉప్పు అయితే చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో సాల్ట్ వేసాను ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. సో సాల్ట్ వేసిన తర్వాత ధనియాల పొడి వేసుకోండి. నేను గరం మసాలా యూస్ చేయను, సో ధనియాల పొడి వేసాను. అది కొంచెం ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక 1.5 కప్ నేను వాటర్ వేసాను. అంటే మాకు కొంచెం గ్రేవీలాగా కావాలి, సో అందుకని 1.5 కప్ వేసాను. అది పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మీరు సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.